చేస్తారు? మళ్ళా బ్రతికించబడతారు. దేవునికి స్తోత్రం. అది ఎలాగండి అని మీరు చెప్పొచ్చు. అందుకోసం పౌలు భక్తుడు దేంతో పోల్చాడు? ఒకసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక చూడండి, 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడిగను. ఓ అవివేకి, నీవు ఇత్తినది సచ్చితేనే గాని బ్రతికించబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని సమాధానం చెప్తున్నాడు? ఓ అవివేకి. చాలా మంది ఇటువంటి అవివేకులు ఉంటారండి. చనిపోయిన ఎలా లేగుతాడండి, చచ్చిపోయినోడు ఎలా లేగుతాడండి. మరి లాజరు ఎలా లేచాడు చెప్పండి? లాజరు లేచాడా లేదా? యాయిరు కుమార్తె లేచిందా లేదా? ఇతవరాలి కుమారుడు లేచాడా లేదా? అంతెందుకో ఎలీషా యొక్క ఎముకలు తగిలి పక్కన శవ లేచిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే దేవుళ్ళు అంత పవర్ ఉంటుంది. శూన్యంలోంచి సృష్టి చేసిన వాడు మనిషిని లేపలేడా? మట్టితో మనిషిని చేసి జీవాత్మను ఊదిన వాడు మళ్ళీ ఆ మనిషిని బతికించలేడా? బ్రతికించబోయే దేవుడు అవుతాడా చెప్పండి? ఆయన దేవుడు అవ్వడు. దేవుడు అనేవారికి సర్వశక్తి ఉంటది. దేవునికి స్తోత్రం. సర్వశక్తి గలవాడే నిజమైన దేవుడు. యేసు ప్రభువారు ఆయన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. కాబట్టి మార్తతో ఏమంటున్నాడు? నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. కాబట్టి ఇత్తనానికి ఏముండదంటే జీవం ఉండదు. ఏమైపోతాడు? ఇత్తనం చచ్చిపోద్ది. అవునా కదా? ఆ ఇత్తనాన్ని మళ్ళీ భూమిలో పడండి, మళ్ళా దానికి ఏమొచ్చేది? శరీరం వచ్చేది, మళ్ళా దానికి జీవం వచ్చేది, అది మళ్ళా పెద్ద వృక్షం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. అదే మాట ఇక్కడ భక్తుడు ఏమంటాడు చూడండి. ఓ అవివేకి, నీవు విత్తినది సచ్చితేనే గాని బ్రతికించబడదు కదా. నీ విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరాన్ని విత్తుటలేదు. దేవునికి స్తోత్రం. ఒత్తి చచ్చిపోయిన యొక్క గింజనే ఎవరైనా ఎత్తుతారు, అందులో శరీరాన్ని ఎత్తుతారా చెప్పండి? ఇప్పుడు చెట్టు ఉంది, ఒక చిన్న గింజ, మరి దానికి శరీరం ఎలా వచ్చింది చెప్పండి? ఆ చెట్టుకి అంత శరీరం ఎలాగొచ్చింది? కాబట్టి అలాగా దేవుడు ఏం చేస్తాడు? అది వృద్ధి చెందిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా దేవుడు మృతి పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేపగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో మనం ప్రభువునందుండి చనిపోవాలట. ఎలా చనిపోవాలని? మనం ప్రభువునందుండి మనం చనిపోవాలి. మంగమ్మ గారిలాగా ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని మనం చనిపోతేనే మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. అలా కాకుండా మనం ఎవరెందో ఉండి మనం చనిపోయామనుకోండి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎవరి అని విశ్వాసం ఉంచినా ఆ వ్యక్తి మృత్యుంజయుడే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎంతగానో ఆయన చనిపోయిన వారిని సహితము లేపాలి. అలాగా సర్వశక్తి గల దేవుడే ఉంటేనే ఆయనకి సర్వం కూడా సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభువారికి ఆయనకి సమస్తము సాధ్యమైందా? లేకపోతే అబ్బే నేను ఈ పని చేయను, ఈ పని నేను చేయలేను, అబ్బే నాకు శక్తి చాలదు అని ఎప్పుడు అన్నాడా చెప్పండి? గుడ్డివారు వచ్చినా, కుంటివారు వచ్చినా, మోగవారు వచ్చినా, చెవిటివారు వచ్చినా, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చినా వాళ్ళందరినీ కూడా ఆయన బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తము సాధ్యమే. లాజరు చనిపోయి సమాధిలో 4 రోజులు ఉన్నాడు. తన ఇంటి వారికి నమ్మకం లేదు ఆయన లెగుస్తాడని. నమ్మకం ఉందంటే మార్త ఏమంది? ప్రభు ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు కుళ్ళిపోతాడు, 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోతాడు, ఇప్పుడు ఎందుకు అక్కడే అంది. మార్త నువ్వు దేవుడు నమ్ము, కార్యం జరుగుద్ది అని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏం చేశాడు? లాజరు బయటికి రమ్మన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్న జీవము ఆ యొక్క మృతదేహంలోకి వెళ్ళిపోయి అతను జీవంతో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూశారండి? కాబట్టి యేసుక్రీస్తులో అంత శక్తి ఉందండి. మేము ముస్లింలు అండి, అయితే మేము అనుసరిస్తున్న ఖురాన్ గ్రంథంలో కూడా యేసు ప్రభు కోసం సున్నంగా రాయబడి ఉంది. యేసు ప్రభువే స్వస్థతలు చేసేవాడని, యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడని, యేసు ప్రభు శవాలను లేపేవాడని, యేసు ప్రభు వారు ఒక పక్షి బొమ్మ తయారు చేసి అందులో జీవం ఉదగానే ఆ యొక్క బొమ్మ ఏమైపోయింది? జీవం కలిగి ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. చూసారా? కాబట్టి యేసు ప్రభులో అటువంటి శక్తి ఉంది. కాబట్టి ఓన్లీ బైబిలే కాదండి, మీరు ఏ గ్రంథమైనా చదవండి, యేసు కోసం రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు ఏ గ్రంథం చదివినా కూడాను యేసు ప్రభు కోసం రాయబడి ఉంటుంది.
ఎందుకంటే సర్వపాప పరిహారార్థ నిమిత్తము యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన వేదాల్లో అదే ఉంటుందండి. సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణ మహోత్సవం తద్రత్న పరమాత్మైన పుణ్యదాన బలియాగము. అంటే సర్వపాపాలు పోవాలంటే పుణ్యాత్మ యొక్క రక్తం చిందించబడాలి, అతడు పరమాత్ముడై ఉండాలి. ఇదే మాట వేదాల్లో ఉంది, బైబిల్లో కూడా ఉంది. చూడండి ఒకసారి, బైబిల్లో ఇదే మాట అపోస్తుడైన పౌలు అంటాడు. రోమపత్రిక 5:18 5:18 రోమపత్రిక 5:18 చదవండి. కాబట్టి తీర్పు యొక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదాన మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైంది. దేవునికి స్తోత్రం. అందరినీ కూడా నీతిమంతులుగా మార్చడానికే యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును ఏం చేస్తాడట, మనకు విడుదల ఇస్తుంది. ప్రతి పాపాన్ని కూడా యేసు రక్తం ఏం చేస్తుంది, తొలగిస్తుంది. మరి పాపం లేనివాడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా చెప్పండి? పాపం లేనివాడు ఎక్కడికి వెళ్తాడంటే స్వర్గం, అంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు. మరి పాపం ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడని గ్రంథాలు చెప్తున్నాయి. మీరు ఖురాన్ చదవండి, ఆదాలు చదవండి, బైబిల్ చదవండి. తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు భయంకరమైన నరకంలోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే నరకంలో వెళ్తాడు. అదే రెండో మరణము. ఎన్నో మరణం అండి? ఇప్పుడు మంగమ్మ గారికి రెండో మరణం ఉందా? లేదు. భౌతిక మరణమే తప్ప ఆత్మీయ మరణం మాత్రం మంగమ్మ గారికి లేదు. మంగమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోయారు. అది రెండో మరణం ఎవరికి వస్తుందో చూడండి ఒకసారి. ఇప్పుడు రెండో మరణం ఎవరికి వస్తుంది? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. 21వ అధ్యాయము 8వ పిరికి వారును అవిశ్వాసులను నరహంతకులను అసహ్యులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణము. చూసారా? చెడ్డవారికే రెండో మరణం, మంచి వారికి రెండో మరణం ఉండదు. ప్రభువులో ఎంతగానో జీవించి మనం ప్రభువుని అంగీకరించడం ద్వారా, యేసు ప్రభు అని ఒప్పుకోవడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం అంటే రక్షించబడుతున్నాము. ఏం చేయబడుతున్నాం అంటే యేసు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఆ పరలోక దేవుడు ఎవరు మనకి? ప్రభువు. ఇప్పుడు మన చంద్రబాబు ఉన్నారంటే ఆయన ఎవరు మనకి? ముఖ్యమంత్రి. నువ్వు ఒప్పుకోపోయినా ఆయన ముఖ్యమంత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన రాష్ట్రాన్ని అందరికీ ఆయన ముఖ్యమంత్రి. నువ్వు ఒప్పుకోపో. అలాగే యేసు కూడా ఎవరో మనకు అందరికీ ప్రభు. అందుకోసం చూడండి, అదే రోమపత్రికలో మనకి ఈ మాట కనిపిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. చూడండి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అంటే నరకానికి పోకుండా స్వర్గానికి వెళ్తా, అదే రక్షింపబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో అందరికీ ఏముంది? మరణం ఉంది. అవునా కదండి? మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే శిరుడెవరు. మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకములో ఉండే శిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. చూసారా? శ్మశానం వెళ్ళడానికి కుల మతాలు అడ్డండి చెప్పండి? ఎవరైనా తీసేది పాతేస్తారు, ఎవరినైనా కూడా కాల్ చేస్తారు. ఇంకా అక్కడ కుల మతాలు ఏముండవు ఇక. కాబట్టి కులము మతం అనేది మనిషి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టాడా? నీది ఈ కులం, నీది ఈ కులం, నీది ఆ కులం, నీది ఈ కులం, నీది ఆ జాతి, ఈ జాతి దేవుడు పెట్టాడా? దేవుడు పెడతాడా? దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలమే. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏముండదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. దేవునికి స్తోత్రం. కానీ అటువంటి ప్రభు తన్ని ఎవరు ఆశ్రయిస్తారో, ఎవరు తన్ని నమ్ముకుంటారో వాడిని ఏం చేస్తాడంట?
సమాధిలోంచి ఆయన లేపుతారంటండి. చూడొకసారి యెహెజ్కేలు గ్రంథంలో చివరిగా నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి 37వ అధ్యాయము 13వ చదవండి. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. చూశారంటే, కాబట్టి యేసు ప్రభు మొదటి రాకల్లో ఆయన సమాధులు తెరిచి ఏం చేశాడు? అందరినీ కూడా ఎంతగానో పరలోక రాజ్యం తీసిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం యేసు ప్రభులో ఉండి యేసు ప్రభులో మనం జీవించి ప్రభువులో మనం చనిపోయాం అనుకోండి, మనం అందరం ఎక్కడ పోతాం? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామండి. కాబట్టి ఎటువంటి ఆ రాజ్యము ఎంతగానో అది సంతోషమైనది, ఆనందమైనది. ఇక అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండవు. ఇక బియ్యం తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, పుల్ల చేసుకోవడం, గ్యాస్ అయ్యే ఉండవు. ఇక నిత్యం అక్కడ సంతోషమే. దేవునికి స్తోత్రం. ఇక్కడలాగా ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు, ఆకలి దప్పులు అసలు ఉండవు. దేవునికి స్తోత్రం. కన్నీరు లేదు, కష్టాలు లేవు, శోధన బాధలు లేవు. కన్నీరు లేదు, కష్టాలు లేవు, శోధన బాధలు లేవు. ఆనందగాన తరంగములో నా యేసుకే స్తుతి హారతులు. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ కన్నీరు, కష్టాలు, బాధలకి ఏముండవండి అక్కడ. ఇక నిత్యము అక్కడ సంతోషమే. దేవునికి స్తోత్రం. ఇక నిత్యము ఆనందమే. ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభువుని అంగీకరిస్తే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువుని అంగీకరిస్తే ప్రభు ఏం చేస్తాడు? నువ్వు చనిపోయిన వెంటనే నిన్ను తీసుకురావడానికి దేవదూతలు పంపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరు పంపిస్తాడండి? దేవదూతలు పంపిస్తాడండి. లాజరు చనిపోయాడు. చనిపోయిన వెంటనే దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతలు పంపించాడా? ఆ దేవదూతలు తీసుకెళ్ళి ఈ యొక్క లాజర్ని ఎక్కడ తీసుకెళ్ళి? అబ్రహాము గారి దగ్గర తీసుకెళ్ళాయి. ఇప్పుడు అక్కడ ఏం పొందుతున్నాడు ఇతను? నెమ్మది. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ ఉందా నెమ్మది? ఇక్కడ బాధలు, కష్టాలు, వేదన, తింటానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండే కావు. అయినా కూడా ఎలా ఉన్నాడు? నీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసదే అన్నాడు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యానికి వారసులు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ లోకంలో నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకానికి మనం ఎలా వచ్చాం? పాపులుగా వచ్చామా లేక పరిశుద్ధులుగా యథార్థవంతులుగా వచ్చామా? ఒక్కసారి మీ డౌట్ క్లియర్ అవుద్ది. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం తీయండి. ఈ లోకానికి దేవుడు ఎలా పంపించాడు మీరు ముగించేస్తాను. ప్రసంగి గ్రంథం ఒక్కసారి తీయనమ్మా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం అనుకుంటున్నాను చూడండి, 29 అనుకుంటున్నాను చూడండి. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు 1వ అధ్యాయం 29 వచనం చదవండి. క్షమించండి, 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకుంటున్నారు. చూసారా, మనిషి ఎలా పుడుతున్నాడు లోకంలో? యథార్థవంతులుగా పుడుతున్నాడా, పాపిగా పుడుతున్నాడా? చెప్పండి. పుట్టిన శిశువులో అసూయ, ద్వేషము, కక్షలు, ఈ దొంగతనాలు, బూతులు ఇవన్నీ తెలుసా శిశువుకి? చెప్పండి. మరి ఎప్పుడు నేర్చుకుంటున్నాడు? బాల్యంలోకి వచ్చిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాతే పనికి మరి చెత్తంతా కూడా మనిషి హృదయంలో దాచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ లోకంలోకి మనం ఎలా వచ్చాం? యథార్థవంతులుగా వచ్చాం మనం. మరి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే యథార్థవంతులకు వెళ్ళాలా లేకపోతే పనికి మరి పాపాలన్నీ చేసి మనం వెళ్ళాలా? కాబట్టి మనం యథార్థవంతులుగా పుట్టాం కాబట్టి మళ్ళీ యథార్థవంతులుగానే వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా ఎవరు వెళ్ళాలనుకుంటే మనకి ఏ జబ్బు ఉండకూడదు, అవునా కదండి? అన్ని టెస్టులు చేస్తారు వాళ్ళు. తీసి ఏ జబ్బు లేదు అంటే అప్పుడు అమెరికా పంపిస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరినైనా మర్డర్ చేసామనుకోండి ఈ దేశాన్ని పంపిస్తారా? పంపించారు. అక్కడ ఉరి తీసేయడమో లేకపోతే సెంట్రల్ జైలు వేసేయడమో ఏదో ఒకటి జరుగుతుంది, అవునా కదా? మరి ఈ లోకానికి నువ్వు
ఎలా వచ్చావు? యథార్థవంతుడు